వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఈ వీడియోలో ఇన్పుట్ డివైస్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫుల్గా చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి? ఇన్పుట్ డివైస్ ఆర్ యూజ్డ్ టు గివ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైస్ అనేవి డేటాని సిస్టమ్కి ఇవ్వడానికి ఈ ఇన్పుట్ డివైజెస్ అనేవి యూజ్ అవుతాయి. డేటా అంటే డేటా కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఏదైనా సరే మన సిస్టమ్కి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కనుక అది ఇన్పుట్ డివైస్ ద్వారానే ఇస్తాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అవి ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ కీబోర్డ్, నెక్స్ట్ పాయింటింగ్ డివైజెస్లో మౌస్, ట్రాక్ బాల్ అండ్ ట్రాక్ ప్యాడ్. నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ డివైస్ వచ్చేసి పెన్ అంటే టచ్ పెన్, టచ్ స్క్రీన్, జాయ్స్టిక్. ఆప్టికల్ డివైజెస్లోకి వచ్చేసి స్కానర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానర్స్. అవి ఓసిఆర్, ఓఎంఆర్, ఎంఐసిఆర్. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ వన్, కీబోర్డ్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అంటే రెగ్యులర్గా మన కీబోర్డ్ లేకపోతే అసలు వర్క్ చేయడానికి వీలవుదన్నమాట. అందుకనే స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అని అన్నారు. ద కీస్ ప్రజెంట్ ఆన్ దిస్ కీబోర్డ్ ఆర్ యూజ్డ్ టు గివ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. కీబోర్డ్లో ఉండే కీస్ ద్వారా మనం సిస్టమ్కి సమాచారాన్ని ఇవ్వడానికి ఆ కీస్ అనేవి యూజ్ అవుతాయి. జనరల్లీ ఇట్ హ్యాస్ 104 కీస్. జనరల్గా రెగ్యులర్ కీబోర్డ్కి 104 కీస్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా కీస్ యాడ్ అవి ఈ మధ్యన వస్తున్నాయి, కానీ రెగ్యులర్గా అయితే మాత్రం 104 కీస్ ఉంటాయి. వేరియస్ కీస్ ఆన్ కీబోర్డ్లో ఉండే కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ A to Z. దీస్ ఆర్ యూజ్డ్ టు గివ్ ఆల్ఫాబెటికల్ డేటా టు ద సిస్టమ్. ఆల్ఫాబెటికల్ డేటాను ఇవ్వడానికి A to Z కీస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ 0 to 9 అంటే నెంబర్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు గివ్ న్యూమరికల్ డేటా టు ద సిస్టమ్. న్యూమరికల్ డేటాను ఇవ్వడానికి ఈ నెంబర్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ స్పేస్. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు ఎరేజ్ ఆర్ డిలీట్ ద డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కర్సర్ పొజిషన్. మన కర్సర్ పొజిషన్ నుండి లెఫ్ట్ సైడ్కి అంటే ఎడమ వైపుకి డిలీట్ చేయడానికి ఈ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది ఎక్కడైనా మిస్టేక్స్ రాస్తే. నెక్స్ట్ స్పేస్ బార్. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు గివ్ 1 లెటర్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్. వర్డ్కి మధ్య ఒక లెటర్ స్పేస్ ఇవ్వడానికి ఈ స్పేస్ బార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్ కీ. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు గివ్ మల్టిపుల్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్. ఒకటి కన్నా ఎక్కువ స్పేస్, మల్టిపుల్ స్పేసెస్ కావాలంటే కనుక ఈక్వల్ స్పేసెస్ ఎక్కడైతే కావాలో మనకి ఈ ట్యాబ్ కీ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ కీస్ ఆర్. ఇంకా కీబోర్డ్లో ఉండే ఇంకా ఇంపార్టెంట్ కీస్ ఏంటంటే ఫంక్షన్ కీస్. ఇవి F1 నుంచి F12 వరకు ఉంటాయి. దీస్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ లైన్. దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ F1 to F12. కీబోర్డ్లో ఫస్ట్ లైన్లో ఉంటాయి F1 to F12. దీస్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఇన్ కంప్యూటర్ వర్క్. ఫంక్షన్ కీస్ ఫంక్షనాలిటీ మే చేంజ్ అకార్డింగ్ టు ప్యాకేజ్ సెలెక్టెడ్ బై యూజర్. ఫంక్షన్స్ కీస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్కి యూజ్ అవుతే అది బేస్డ్ ఆన్ ది సాఫ్ట్వేర్. మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ బట్టి వీటి ఫంక్షనాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యారో కీస్. బై యూజింగ్ యారో కీస్ వీ కెన్ మూవ్ ద కర్సర్ ఫ్రమ్ టాప్ టు డౌన్ అండ్ బ్యాక్ టు ఫ్రంట్ వైస్ వర్సా. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కీబోర్డ్లో ఆ యారో కీస్ని ఉపయోగించుకుని మనం ఎటు కావాలితే బట్టు కర్సర్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్పెషల్ కీస్. మనకి కీబోర్డ్లో ఉండే స్పెషల్ కీస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్పెషల్ పర్పస్. ఇవి మనకి ఒక్కొక్క స్పెషల్ పర్పస్ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ కీ. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు గెట్ స్పెషల్ క్యారెక్టర్స్. మన కీబోర్డ్లో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ని టైప్ చేయడానికి ఈ షిఫ్ట్ కీ అనేది యూజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కీబోర్డ్లో ఒక్కొక్క కీకి 2 ఉంటాయి. ఆ రెండిట్లో పైది మనకి కావాల్సినప్పుడు షిఫ్ట్ కీ ఉపయోగించుకుని ప్రెస్ చేస్తే కనుక కీబోర్డ్లో ఉండే టాప్లో ఉండేవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. అవి ప్లస్, అండర్ స్కోర్, అండ్ స్టార్, డాలర్, @ ఎక్సెట్రా. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆల్ట్ కీస్. దీస్ కీస్ విల్ వర్క్ యాజ్ కాంబినేషన్ కీ ఆర్ షార్ట్ కట్ కీస్ డిపెండింగ్ ఆన్ ప్యాకేజ్. ఈ కంట్రోల్ మరియు ఆల్ట్ కీస్ అనేవి కాంబినేషన్ కీస్ కింద మరియు
షార్ట్ కట్ షార్ట్ కట్ కీస్ కింద కూడా ఉపయోగపడతాయి. బేస్డ్ ఆన్ ది ప్యాకేజ్ అంటే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ బట్టి దీని ఫంక్షనాలిటీ కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ క్యాప్స్ లాక్. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద కంటిన్యూస్ క్యాపిటల్ లెటర్స్. మనకు కంటిన్యూస్గా క్యాపిటల్ లెటర్స్ కావాలంటే కనుక ఈ క్యాప్స్ లాక్ ఆన్ చేసుకుని ఉంటే మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ అక్కడక్కడ కావాలంటే కనుక మనం షిఫ్ట్ పట్టుకుని కీ ప్రెస్ చేస్తే కనుక క్యాపిటల్ లెటర్స్ అక్కడక్కడ కావాల్సినప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ లాక్. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ న్యూమరికల్ కీబోర్డ్. మన కీబోర్డ్లో రైట్ సైడ్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అప్పుడప్పుడు ఒకసారి డిస్ప్లే అవ్వవు. అది ఎందుకు డిస్ప్లే అవ్వంటే ఈ లాక్ అంటే నెంబర్ లాక్ ఆఫ్ చేసి ఉండడం వల్ల ఆ నెంబర్ డిస్ప్లే అవ్వనమాట. ఇది ఆన్ చేసుకుంటే యాక్టివేట్ చేసుకుని ఉంటే అది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్కేప్ కీ. దిస్ కీ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ద వర్క్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ఎస్కేప్ కీ అనేది ఎక్కడైనా సరే మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోవాలంటే కనుక క్విక్ చేయాలంటే కనుక ఈ ఎస్కేప్ కీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్ కీ. దిస్ key is used to delete or erase the data from the right side of the cursor position. మన కర్సర్ పొజిషన్ నుండి రైట్ సైడ్కి అంటే కుడివైపుకి ఎరేజ్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి ఈ డిలీట్ కీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింటింగ్ డివైజెస్. పాయింటింగ్ డివైజెస్లో ఫస్ట్ది మౌస్. మౌస్ ఈజ్ అనదర్ బేసిక్ ఇన్పుట్ డివైస్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇది కూడా మనకి బేసిక్ ఇన్పుట్ డివైస్ అంటే స్టాండర్డ్గా ఎప్పుడు యూజ్ చేసే ఇన్పుట్ డివైస్ మౌస్. ఇట్ ఈస్ ఎ పాయింటింగ్ డివైస్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్, డ్రా ఇమేజెస్, సెలెక్టింగ్ ఏ టెక్స్ట్ బాక్స్, ఆబ్జెక్ట్ ఆర్ మెనూ ఐటమ్ ఎక్సెట్రా ఆన్ ది మానిటర్. మానిటర్ మీద మనం పాయింట్ చేయడానికి ప్లస్ ఏదైనా సరే సెలెక్ట్ చేయడానికి విత్ ది హెల్ప్ ఆఫ్ పాయింటర్ అంటే మౌస్ పాయింటర్ ఇది యూజ్ అవుతుంది అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌస్. దే ఆర్ మెకానికల్ మౌస్ ఫస్ట్ ఇమేజ్లోది, నెక్స్ట్ ఆప్టికల్ మౌస్ విత్ ఇమేజ్ అండ్ వైర్లెస్ మౌస్ విత్ ఇమేజ్. మీరు చూడొచ్చు ఇమేజెస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ బాల్. దిస్ ఈజ్ ఆల్సో వర్క్స్ లైక్ మౌస్. ఇది కూడా మౌస్ లాగానే వర్క్ చేస్తుంది. బట్ ద లిటిల్ డిఫరెన్స్ ఈజ్ ద బాల్ ఈజ్ ఆన్ టాప్. లిటిల్ డిఫరెన్స్ ఏంటంటే చిన్న బాల్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఇమేజ్ చూడొచ్చు ఎలా ఉంటుందో. ద ఫింగర్ మూమెంట్స్ ఆఫ్ అవర్ హ్యాండ్ మేక్ మూమెంట్స్ ఆఫ్ ది పాయింటర్ ఆన్ ది స్క్రీన్. మన ఫింగర్స్ మూమెంట్ ద్వారా మౌస్ పాయింటర్ని మనం మూవ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి పాయింటింగ్ డివైస్ తర్వాత ట్రాక్ ప్యాడ్ ఆర్ టచ్ ప్యాడ్. ఇది కూడా ఒక రకమైన పాయింటింగ్ డివైస్ అనమాట. ఇది మన ల్యాప్టాప్లో చూడొచ్చు. ఏ టచ్ ప్యాడ్ ఈజ్ ఎ స్మాల్ ఫ్లాట్ రెక్టాంగులర్ స్టేషనరీ పాయింటింగ్ డివైస్ విత్ ఎ సెన్సిటివ్ సర్ఫేస్ ఆఫ్ 1.5 to 2 inches. The user has to slide his or her fingertips across the surface of the pad to point a specific object on the screen. ఈ టచ్ ప్యాడ్ అనేది మనకి ల్యాప్టాప్లో ఉంటుంది. ఇది కూడా పాయింటింగ్ డివైస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ మనం రోల్ చేసుకుంటా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి హ్యాండ్ హెల్డ్ డివైజెస్. ఇది ఫస్ట్ వన్ పెన్ ఆర్ స్టైలస్. పెన్ అంటే టచ్ పెన్ అనమాట. ఏ స్టైలస్ ఈజ్ ఏ పెన్ షేప్డ్ ఇన్పుట్ డివైస్ యూజ్డ్ టు ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రైట్ ఆన్ ది టచ్ స్క్రీన్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటే మన ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇందులో రాయడానికి ఈ టచ్ పెన్ ఆర్ స్టైలస్ అన్న ఒకటి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ జాయ్స్టిక్. జాయ్స్టిక్ అంటే అందరికీ తెలుసు, వీడియో గేమ్స్లో యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వీడియో గేమ్స్. జాయ్స్టిక్ కంట్రోల్స్ ద కర్సర్ మూమెంట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ట్రాక్ బాల్ ఆర్ మౌస్. మీకు అందరికీ తెలుసు, గేమ్స్ ఆడే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. కర్సర్ మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి జాయ్స్టిక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టచ్ స్క్రీన్. వెన్ ద ఫింగర్ టచెస్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్క్రీన్, దట్ ఆబ్జెక్ట్ రిజిస్టర్స్ ద ఇన్పుట్. A touch screen serves as efficient input device in the sense that even layman can operate the computer with the help of finger. మనకి టచ్ స్క్రీన్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకుంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ మనం జస్ట్ ఏ ఇన్పుట్ డివైస్ యూజ్ చేయకుండా జస్ట్ టచ్ చేసి మన ఇన్పుట్ అనేది ఇస్తాం. నెక్స్ట్ స్కానర్. స్కానర్ వచ్చేసి ఇది ఆప్టికల్ డివైస్ అనమాట. స్కానర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్పుట్ డివైస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్కాన్ ది ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే మనకి ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్ కానీ ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఎగ్జాక్ట్గా స్కాన్ చేయడానికి ఈ స్కానర్ని యూజ్ అవుతుంది. మనకి స్కానర్స్ ఎక్కువగా మన డాక్యుమెంట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ కానీ
లేకపోతే ఇమేజ్ గానీ, ఇమేజ్ అంటే మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేస్తాం. తర్వాత సిగ్నేచర్ స్కాన్ చేస్తాం. ఇలా ఇవన్నీ స్కాన్ చేయడానికి స్కానర్స్ అనేవి యూజ్ అవుతాయి. The scanner is another type of input device which is used to read documents, images, graphics, photographs, and any other information. The data to be scanned must be on paper. It is just like a small size Xerox machine. In this scanned matter can be stored in computer memory. స్కాన్ చేసింది మన సిస్టంలో స్టోర్ చేసుకుందాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసిఆర్, నెక్స్ట్ ఆప్టికల్ మార్క్ రీడింగ్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇవి టైప్స్ ఆఫ్ స్కానర్స్. దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ ఇన్పుట్ డివైస్ ఆఫ్ కంప్యూటర్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ టు మై ఛానల్.